జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ లాలే నారా చంద్రబాబు నాయకత్వం లాలే లాలే యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం లాలే లాలే కేజ్రీవాల్ సమర్థిని గారి నాయకత్వం లాలే జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ కొట్టు నువ్వు ఆరం కొట్టు తప్పరు ఇక్కడ ఏంటనుకుంటా లడ్డు బ్యాచి కిరాయి వాళ్ళు లేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేసినా సరే జైలు ఇవ్వడం ఇవన్నీ మనకు 43,000 కోట్ల రూపాయలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు. ప్రజాధనాన్ని అంత దోచుకున్నా బయటకు వచ్చాడు. దాదాపు 12 సంవత్సరాలు అంత అవుతుంది. తిరుగుతున్నాడు. అయ్యి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదో అంబాడు రాబాడు చేసి మమ్మాటికి తప్పు కాబట్టి చట్టం పరిమొస్తుంది. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ పేదవాళ్ళు ఆటో నడుపుకొని బతుకుతారు. మరి వాళ్ళకి లోన్ సదుపాయం కావాలంటే ఎవరో ఒకళ్ళు షూరిటీ ఉన్నారు. మరి దాన్ని షూరిటీలు అలాగే ఫస్ట్ డౌన్ పేమెంట్ 40,000 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు తన సొంత డబ్బులు 40,000 కంటగా కాకుండా బ్యాంకుకు కూడా ఆయనే షూరిటీ ఉండి కొన్ని వందల ఆటోలు ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఆటో కార్మికులకి ఆటోలు ఇచ్చింది. ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముందు ఉపయోగించుకోవడమే కాదు, దాని సద్వినియోగం కూడా చేసుకోవాలి. ఏదైతే 40,000 ఆయన డౌన్ పేమెంట్ కట్టి బ్యాంకు లోన్కి షూరిటీ ఉన్నాడో చక్కగా మీరు కూడా ఆ బ్యాంకు లోన్ని పూర్తి చేసుకోగలిగితే ఈసారి మళ్ళీ మీకే సొంతంగా ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు కూడా డబ్బులు పాడు చేయకుండా చక్కగా ఆ బ్యాంకు లోన్లు కానీ కట్టగలిగితే మళ్ళీ మీకు లోన్లు ఇతర వ్యాపారాలకి లోన్లు ఇస్తారు. ఇది ఒక మంచి అవకాశం. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు చేపట్టడం అందరికి కూడా ఆనందం, అలాగే హర్షణీయం కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాకముందు చేయడం వేరు, అయిన తర్వాత చేయడం వేరు. అయిన తర్వాత మరి కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలు అనిపిస్తుంది. మన రంజాన్ పాప మన పదవుల గారు రంజాన్ పాప ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇవాళ ఇది వీటికి ఎంతో డబ్బు అయింది. అయినా సరే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆసరా నిలబడాలనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా దీనికి ఏదైతే ఇందా చెప్పానో ప్రతి ఒక్కరూ లోన్ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా కట్టి వాళ్ళ నిజాయితీని మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు. ఈరోజు ప్రారంభ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి పేదవాడికి ఆర్థిక చేయూతనివ్వడం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో మొదటి ట్రిప్పుగా 150 ఆటోలకి 40,000 రూపాయలు చొప్పున తనే డౌన్ పేమెంట్ కట్టి వాళ్ళకి కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి కేశినేని చిన్ని గారికి కార్మిక పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతోమందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, ఈ బాధితులకు సహాయం చేసినటువంటి వ్యక్తి. ఎంతోమంది పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు కానీ ఫీజులు కానీ అట్లాగే వైద్య నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళు కూడా తను చేయగలిగిన మేరకు చేస్తూ
ప్రజల మనిషిగా ప్రజల మధ్య ఉంటూ మరి ప్రజలు 2,85,000 మెజార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ రుణం తీర్చుకోవాలని ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలకే కాదు అండగా ఉంటూ నాయకులందరినీ కలుపుకొని ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నటువంటి చిన్ని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకన్న గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఇవాళ ఈ 150 మంది వాళ్ళు కరెక్ట్గా కట్టినట్లయితే ఈరోజు మొదటి రోజు రంజాన్ ప్రారంభం దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు చిన్ని గారి యొక్క సారథ్యంలో మన పశ్చిమ నియోజకవర్గం నాయకులు అలాగే మాజీ శాసనమండలి సభ్యులు వెంకన్న గారు అలాగే ఉదయగిరి కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి టీరా గారు అలాగే ప్రతావుల్లా గారు వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఏదైతే ఆశయాల మీద కలుస్తున్నారో అదే ఆశయాల్ని కొనసాగించడానికి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలో అత్యధిక మెజారిటీ ఆయన పొంది మళ్ళీ ఆ ప్రజల హృదయాల్లో గెలుచుకోవాలని చెప్పి చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న కార్యక్రమం. ఎందుకంటే మన అందరూ తెలుసు రాజకీయాలకు రాకముందు ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి మేము అందరూ వివరించాల్సిన గొప్ప అంశాలు ఉన్నాయి. కానీ అది గెలిచిన తర్వాత కూడా నాయకులు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి మా ఎంపీ గారు ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో